I choose to know that what are the benefits of going to USA or Ireland and some of the like UK, Canada and etc. so that I can choose a particular country. Because of this team, I helped like they send me the information about regarding these things, so it helped me a lot. Thank you. We started thinking like, okay, మనం ఒక పర్టికులర్ కంట్రీ గురించి నేర్చుకుందాం, ఆ కంట్రీలో జాయిన్ అయితే ఎలా ఉంటుందో అన్నదే మాకు తెలుసు. బట్ వీ డోంట్ నో, అందరికీ ఏంటంటే అబ్రాడ్ అంటే ఫస్ట్ థింగ్ యూఎస్ఏ. సో ఫస్ట్ థింగ్ ఓన్లీ యూఎస్ఏ కన్సిడరేషన్స్ ఎలా ఉంటాయంటే, వీ నో వే అదర్ కంట్రీస్, బట్ వీ డి నో హౌ టు లైక్ ఎలా జాయిన్ అవ్వాలి, లైక్ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక మనం ఇంకొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం, లైక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. సో వీళ్ళు ఏంటంటే ఇంతమందితో కొలాబరేట్ అయి ఉండడం వల్ల నాట్ ఓన్లీ యూఎస్, లైక్ మిగతా కంట్రీస్ గురించి కూడా మేము కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగాం. సో దట్ నాట్ ఓన్లీ యూఎస్, మిగతా కంట్రీస్లో కూడా మాస్టర్స్ అనేది బాగుంటుంది, సో దట్ మేము కొంచెం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి మాకు కొంచెం ఐడియా వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ 5 కంట్రీస్ నుంచి మేము ప్రమోట్ చేస్తున్నాము, లైక్ వీళ్ళు ఒక అనాలిసిస్ ఇచ్చారనమాట. దాన్ని బట్టి ఒక 5 కంట్రీస్ గురించి మాకు తెలిసిందంటే స్కాలర్షిప్స్ ఇస్తారని, ఇంకా లో బడ్జెట్ 15-20 lakhs మధ్యలోనే అవుతుంది, ఒక 30% స్కాలర్షిప్ ఉంటుందని. ఇంకా మా డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్ చేసుకోవచ్చు పాత్ని. డిప్లొమాస్ కూడా ఉంటాయని ఇప్పుడు నాకు తెలిసింది వీళ్ళు చెప్పాక. మాస్టర్స్ కూడా ఒక 2 or 3 years అవుతుంది. డిప్లొమా కూడా 1 year తీసుకోవచ్చు. 1 year తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్, ఇంకా లైక్ జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ మన ఇండియాలో నుంచి చదువుకొని అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇయర్స్ చేసి అక్కడ అప్రూవ్ అవుతుంది, డైరెక్ట్గా అవ్వదు. అదే అక్కడే చదువుకొని అక్కడే జాబ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైతే ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో సెటిల్ అవుదాం అని అనుకున్నారో అక్కడికి వెళ్తే అక్కడే ఇంకా ఏమైనా ఒక కంట్రీస్ నుంచి చదువుకుంటే ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ అక్కడి నుంచి ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి చదువుతూ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇవి కంట్రీస్ కూడా, యూనివర్సిటీస్ కూడా అన్నీ లైక్ ఇండస్ట్రియల్స్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ నుంచి జాబ్ చేయాలంటే ఇక్కడ నుంచి జాబ్ ఒకవేళ ఇప్పుడు నేను ఇండియాలోనే చదివాను అనుకోండి, ఇక్కడ మనకు లోకల్ జాబ్స్ వస్తాయి, హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇక్కడ ఎప్పుడైనా మనం ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలంటే మేబీ ఆ మేనేజర్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే మనం చూస్ చేస్తాం, అది కూడా మన హై లెవెల్స్లో ఉంటే. ఇంకా 5 years ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తేనే అవుతుంది. ఇప్పుడే అక్కడికి వెళ్ళి చదువుకున్నామంటే ఒక లోన్ తీసుకొని ఒక మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 10-20 lakhs ఎలాగో స్కాలర్షిప్స్ వస్తుంది, కానీ మన ఎఫర్ట్ 20 lakhs పెట్టుకుని అనుకో, కాలేజ్ ఫీజ్ 30% వస్తుంది. కాబట్టి మనం అక్కడే చదువుకుంటే ఈజీగా అక్కడ జాబ్ సెటిల్ అవ్వచ్చు. మేబీ జనరేషన్లో అమ్మాయిలు బాగా సెటిల్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మేబీ ఇక్కడ చదివితే వేగ పెళ్లి చేసేస్తారనుకోండి, అక్కడ అనుకో బాగా సెటిల్ అవ్వచ్చు, లైఫ్ లాంగ్ అక్కడే సెట్ అవుతే చాలా బాగుంటుంది.